హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వరు. సో ఈ రోజు లాంగ్ వీడియో పెట్టే టైం అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఈ రోజు థీమ్ ఏంటంటే దీపావళి కాబట్టి అందరూ మాక్సిమం దీపావళి సామాన్లు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు, క్రాకర్స్ అవన్నీ. సో మేమైతే ఇంకా బయట నుంచి ఏమీ తెచ్చుకోలేదు. ఒక చిన్న గిఫ్ట్ అయితే వచ్చింది, దాన్నే మీతో షేర్ చేసుకోవాలి, చూపించాలి అని అనుకుంటున్నా. సో కాబట్టి వీడియో అంతా ఫుల్ గా చూసేసి లైక్ చేసేయండి. సో చూసేద్దామా. నాకు దీవాళీకి అయితే ఇది వచ్చింది అనమాట, ఈ గిఫ్ట్ వచ్చింది. సో ఫుల్ బాక్స్ అనమాట. ఏముందో చూద్దాము. ఇంకా ఇది ఉంది కదా అని చెప్పేసి మేము ఇంకా బయట నుంచి ఏం తెచ్చుకోలేదు. నాకు అంతగా కాల్చాలి అని చెప్పేసి ఏమీ అంత లేదు కాబట్టి మా పిల్లలే కాలుస్తారు, మా హస్బెండ్ గంట. మా ఆయన తెచ్చుకుంటే టపాకాయలు అలాంటివి తెచ్చుకుంటారేమో గానీ నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఏదో వీడియో కోసం కొంచెం కాలుస్తాను అంతే గాని పెద్దగా ఏం కాల్చను. ఇంకా మా పెద్ద అబ్బాయి కాలుస్తాడు కాబట్టి వాడికి ఇవి సరిపోతాయిలే అనిపిస్తుంది. సో ఇందులో ఏముందో ఓపెన్ చేసి చూసేద్దాం సరేనా. నేను కూడా ఏమీ చూడలేదు ఇందులో ఏమున్నాయి అనేది, మీతో పాటు చూస్తున్నా. ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ అయితే చేసేసిన. ఓ ఇక్కడ లిస్ట్ ఇచ్చిండు. ఏమి ఇచ్చాడంటే రెడ్ కలర్ స్పార్కిల్స్ 1 బాక్స్ అంట, 10 పీసెస్ ఉంటాయంట అందులో. పికాక్ ష్యూర్ షాట్స్, మ్యాజిక్ స్ప్రే, కాన్ఫిటీ మాకంతా చదవడం రాదు బాబోయ్. పికాక్ 9 సెంటీమీటర్స్, మ్యాజిక్ వైప్, రెడ్ అండ్ వైట్ చక్రాస్, bullet bombs medium, fire pencils, surveyor rocket, hydrogen bombs green, 5000 by 5 Hitler, 1000 by 5 Sparrow, peacock sure shots, color flash, bijli crackers, assorted cartoons, with serpents, signal lights, toy bomb, mini fountain red, electric stones, mini fountain silver, mine of stars, mini fountain purple, disco flash, color changing butterfly red and silver, color fog fountain. మొత్తం 28 క్రాకర్స్ ఉంటాయంట ఇందులో. 28 టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉంటాయి. సో ఓపెన్ చేసి అయితే చూస్తున్నా ఇది ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి, ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అని కూడా చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అందులో వాటిలో నాకు తెలిసిన తెలుగు పేర్లు అయితే కొన్ని చెప్తాను. టోటల్ గా అయితే నాకు తెలీదు. దీని మీద ఉన్న ప్రైస్ అయితే మాత్రం 6000 అని చెప్పేసి ఉంది. 5900 ప్లస్ ఎంతో ఉంది. సో అయితే టోటల్ 6000 వేసుకోండి. ఈ బాక్స్ మీద ఉండడం అయితే బయట కొనుక్కుంటే ఎంత ఉంటుందో తెలీదు. జస్ట్ ఇది గిఫ్ట్ బాక్స్ కాబట్టి నాకైతే ఫ్రీగానే వచ్చేసింది. మీకు చూపించేద్దాం అనుకుంటున్నా. ఓపెన్ చేసేద్దాం. ఓపెనింగ్ లో ఇవి మన వల్ల కాదబ్బా. సూపర్ కదా. చిన్నప్పుడైతే నాకు అంత ఎక్కువ ఇన్ని అయితే ఎప్పుడు అంత రాలేదు. ఉన్న వాటిలోనే కాల్చుకునేదాన్ని. నాకు ఇచ్చేవారు, కొనిచ్చేవారు, చాలా హ్యాపీగా ఉండేది. ఆ టైంలో అవే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వాటితోనే బాగా ఆడుకునే వాళ్ళం. సో ఇప్పుడైతే ఇన్ని క్వాంటిటీ చూసి నాకైతే చాలా కాల్చేయాలనిపిస్తుంది. కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి, పిల్లలు కాలుస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఉంచేయడమే. సో చూసేద్దాం ఏమున్నాయో. పికాక్ బిజ్లీ క్రాకర్ అంట. చిన్న టపాకాయలు అంటారు కదా అవి. నాకు ఇవి వేయాలంటే చాలా భయం వేస్తూ ఉండేది, కానీ ఇప్పుడు అంత లేదు. పేల్చగలుగుతున్నా కానీ త్వరగా కాలిపోతాయి, చేతిలోనే పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్నేక్స్ మీకు తెలుసు కదా. ఇట్లా చూస్తే కాలు చలి అనిపిస్తుంది. జుర్రు అంటే వెళ్ళిపోతాయి, ఎవరింట్లోకి వెళ్తాయో కూడా తెలీదు.
సో ఇవి కూడా మై ఫేవరెట్ వన్స్. అండ్ ఇవి పెద్దవి అనుకుంటా, పికాక్ షూ షార్ట్స్ అంట, పెద్దవి. ఇందాక నేను చూపించాను కదా, అవి చిన్నవి మినీ, ఇవేమో కొంచెం పెద్దవి, పెద్ద. సేమ్ అదే ప్యాకెట్ రెండు. ఇవి మీకు తెలిసిందే, మనకి లక్ష్మీ బాంబులు అని చెప్పేసి వస్తుంటాయి. ఇందులో అయితే నేమ్ చేంజ్ అయింది, హిట్లర్ లాగే సౌండ్ వస్తాయి. దాంట్లోనే ఇదొక టైప్ పికాక్ అంట, సేమ్ స్టాండర్డ్ కలర్ ఫ్లాష్ అంట, అంటే కలర్స్ కింద వస్తుంది కదా చిచ్చుబుడ్డి లాగా. సో అదన్నమాట. అండ్ ఇది ఇందాక స్నేక్ టైప్ లో చూసాం కదా, దానికి వెనకాల ఇలా ఇచ్చాడు, సేమ్ అదేలాగా. అండ్ ఇవి చిన్న మినీ బాంబ్స్ అనుకుంటా, బుల్లెట్ బాంబ్స్ అంట, బుల్లెట్ బాంబ్స్, మినీ బాంబ్స్. పిల్లలు కాల్చుకోవడానికి వీలయ్యేటట్టే ఇస్తారనమాట. మా ఇంటి దగ్గర మొత్తం బాంబులు సౌండ్లు. నా వాయిస్ మీకు వస్తుందో లేదో తెలియట్లేదు. నా దగ్గర ప్రెసెంట్ మైక్ కూడా లేదు కాబట్టి గట్టిగా మాట్లాడడానికే ట్రై చేస్తున్నా, ఎవరేమనుకుంటే నాకేంటి. సో మాట్లాడదామనే చూస్తున్నా. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంటే మాత్రం ఏమనుకోకండి. అండ్ ఇది వచ్చి రెడ్ అండ్ వైట్ చక్రాస్, భూచక్రాల్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. భూచక్రాల్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి భూచక్రం ఒకటి, ఇంకోటి విష్ణు చక్రం ఒకటి ఉంటది. చేతిలో పెట్టుకొని కాలుస్తారు విష్ణు చక్రం అయితే. అది కాల్చాలంటే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే గమనం ఒక్కొక్కసారి పేలిపోతూ కూడా ఉంటాయి. అందులో మనకి ఇప్పుడు విష్ణు చక్రాలు అంతగా రావట్లేదు. సో ఇది భూచక్రం, ఇవి కూడా పేలుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇది మైన్ ఆఫ్ స్టార్స్, ఇది కూడా బాంబు లాంటిది అనుకుంటా. ఈ పక్కన ఉందంటే బాంబు లాంటిది అనుకుంటా. ఇది హైడ్రోజన్ బాంబ్స్ అంట, హైడ్రోజన్ బాంబ్ నాకు తెలీదు, కాలిస్తే గానీ ఎలా అవుతాయో. అండ్ ఇది కూడా సేమ్ టు సేమ్ ఇందాక లక్ష్మీ బాంబులు చూపించా కదా, ఈ కొంచెం మినీ అనమాట, చిన్నవి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది మ్యాజిక్ స్ప్రే అంట, ఓపెన్ చేసి చూస్తే బాగుంటదేమో అనుకుంటున్నా. అంటే మేబీ మనం బర్త్డేస్ కి అప్పుడు పైన స్పార్కిల్స్ అవి వస్తాయి కదా, చేసుకుంటాం కదా స్ప్రే, అదనుకుంటా. ఓపెన్ చేద్దాం ఏముంటుందో. సేమ్ అలాంటిదే, కాకపోతే ఇక్కడ కాలుస్తారు అనుకుంటా, కాలిస్తే అది వస్తుందంట. నేను సాయంత్రం కాల్చి చూస్తా, వీడియో కోసమైనా పనికొస్తుంది. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది, నా చేతిలో చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. ఎలక్ట్రిక్ స్టోన్స్ అంట, నాకు తెలిసి ఇవి వెన్న ముద్దలు అనుకుంటా. వెన్న ముద్దలు నాకు తెలుగులో అంతగా తెలియదు, నాకు తెలిసినాయి కొన్ని, లాస్ట్ లో చెప్తాను అవేంటో. సో ఇది వెన్న ముద్దలు అనుకుంటున్నాను. ఇవి తెలుసు కదా, బటర్ఫ్లైస్. మనం వెలిగించగానే పైకి బటర్ఫ్లైస్ లాగా వస్తాయి అన్నమాట, స్పార్కిల్స్, చాలా భలే. ఇది కూడా లైక్ టైప్ ఆఫ్ చిచ్చుబుడ్డి. నాకు ఇక్కడ చిచ్చుబుడ్లు అవి ఇవ్వలేదు మాకు, సో ఆ టైప్ లో ఇదొకటి అనుకో. ఇవి వెన్న ముద్దలు, అవేంటో నాకు తెలీదు, కాలిస్తే గానీ నాకు తెలీదు. ఇవైతే వెన్న ముద్దలు అనమాట. ఇవి కూడా సేమ్ చిన్న మినీ చిచ్చుబుడ్డిలా కాలిస్తా. ఇది కలర్ స్ప్రే లాగా, పేల్చగానే ఈ కలర్ వస్తుంది అనమాట. అది ఇది కూడా స్నేక్ టైప్ లోది. మీకు ఈ ఫోటోస్ వచ్చాయంటే అర్థం అయిపోతుంది, పైకి ఎగురుతుందేమో, ఇది చూడాలి. ఇది కూడా ఇంకోటి బటర్ఫ్లై ఒకటి కదా, ఇది మొత్తం 2. అండ్ ఇదేమో రాకెట్ అంట, అంటే ఏంటి, తారాజువ్వల్లాగా ఉన్నాయి, మినీ తారాజువ్వలేమో. ఓపెన్ చేద్దామంటే మా ఊడి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని. సో అందుకని నేను ఓపెన్ చేయట్లేదు, ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేయాలి. అండ్ మనందరికి తెలిసినవే రెడ్ స్పార్క్లర్స్ అంట. సో ఏంటంటే ఏంటిది, కాకర పువ్వొత్తులు ఇవి. అండ్ ఇది మ్యాజిక్ వైప్ అంట, ఇది కూడా మేబీ నాకు తెలిసి కాకర పువ్వొత్తులే అనుకుంటున్నా, ఏమో నాకు తెలీదు. ఇది ఏదో డిఫరెంట్ గా ఉంది, ఓపెన్ చేసి చూస్తే ఏమో తెలీదు. ఇప్పుడైతే ఓపెన్ చేయను, ఇలాగే ఇచ్చాడు, చూద్దాం సాయంత్రం కాలుస్తాం కదా. డిఫరెంట్ ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా కొనుక్కోవాల్సిన పని లేదు.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కూడా కాకర పువ్వొత్తు లాంటివే, వేరే టైప్ అన్నమాట అంతే. అండ్ దీంట్లో ఒక కవర్ కూడా మాకు ఇచ్చారు, చూద్దాం ఓపెన్ చేద్దాం ఇందులో ఏముంటుందో. 5 షార్ట్స్ అంట, టాయ్ బాంబ్స్ అంట. దీన్ని ఇలా పోస్ట్ లాగా చేసి ఇచ్చారు, ఓపెన్ చేసి చూద్దాం. టపాకాయ లాంటివే, నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు. ఇవి మా దీపావళి కలెక్షన్. మా అబ్బాయి అయితే వెయిట్ చేస్తున్నాడు చూసుకోవడానికి, సో వాడికైతే ఇచ్చేస్తున్నా. మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, తెలుగులో ఏమంటారు కొన్ని వాటిని, నాకు తెలిసిన వాటిని మీతో షేర్ చేసుకుంటా. నేను ఎక్కువగా కాల్చిన వాటిని. మెయిన్లీ ఫస్ట్ వన్ ఈజ్ చిచ్చుబుడ్డు, కాకర పువ్వొత్తులు, భూచక్రాలు, వెన్న ముద్దలు, విష్ణు చక్రం, పెన్సిల్స్, అగ్గిపెట్లు, దీపావళి ఇంకా తాళ్లు, మతాబీలు, టపాకాయలు, లక్ష్మీ బాంబులు, తేనె టపాకాయలు, సిసింద్రీలు, ఇంకా గుర్తున్నాయి చెప్తున్నా. కూడా మట్టితో చేస్తారు కదా, ఇంకా అంతే. ఏమంటారు, తారాజువ్వలు, సేన్ టపాకాయలు, బాంబులు, ఇవన్నీ ఉంటాయి, ఇంకా చాలానే ఉంటాయి. సో ఇది నా వీడియో. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే చూడండి. మీరు షార్ట్స్ చూసినా చూడకపోయినా నాకు వీడియోస్ అయితే కంపల్సరీ చూడాలి. అండ్ మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, అండ్ హ్యాపీ దివాళీ. చాలా జాగ్రత్తగా కాల్చుకోండి. బీ సేఫ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.